బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ సూచన మేరకు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే కార్యక్రమాల గురించి రంగారెడ్డి జిల్లా పర్యటన చేసి చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు భవిష్యత్ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. 3వ తారీఖు డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు వివిధ మోర్చాలు, మహిళా మోర్చా అయితే మహిళలకు సంబంధించిన అంశాల మీద, యువ మోర్చా అయితే యువతకు సంబంధించినటువంటి అంశాల మీద, ఓబీసీ మోర్చా అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద, పార్టీ అయితే అన్ని అంశాల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వైఫల్యాల మీద ప్రతి ఊరికి కూడా చేరవేర్చడం కోసం అనేక కార్యక్రమాలను ఇవాళ కిషన్ రెడ్డి గారు రూపొందించారు. దానిలో భాగంగా మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ గారి నేతృత్వంలో ఇవాళ యువ మోర్చా కూడా ఈ చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా 25 నుంచి 50 బైకులకు తగ్గకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువతను తట్టిలేపి యువతను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసిందని చెప్పేసి వాళ్ళ యువత దగ్గరికి చేరవేస్తా ఉంటాం. దాంతో పాటు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తానన్నటువంటి మాట ఇవాళ ప్రతి అమ్మాయికి కూడా అది ఆ అంశాన్ని చేరవేరుస్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దాంతో పాటు ఇవాళ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ విద్యార్థి లోకాన్ని విస్మరించిందని చెప్పేసి దానిలో కూడా ప్రజల్ని ఎండగట్టడానికి ఈ బైక్ ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతో పాటు అనేక అంశాలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్నారు. యూత్ డిక్లరేషన్ అంటే ఏంటో కూడా ఈ సన్యాసి ముఖ్యమంత్రికి తెలియదు. ఊరికనే యూత్ డిక్లరేషన్ చేసి మరి యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.